హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 11, 13, 17 అయినచో పి ఆఫ్ ఏ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత? పి ఆఫ్ ఏ అన్నారంటే ఘాత సమితి. సో మనకి ఒక సమితిలోని మూలకాల సంఖ్య n అయితే ఘాత సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అవుతుంది? 2n. అంటే ఒక సమితిలో ఇక్కడ ఏ అనే సమితిలో n మూలకాలు ఉంటే పి ఆఫ్ ఏ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అంటున్నారు. సో పి ఆఫ్ ఏ అంటే మనకి n ఆఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? 2n. అంటే 2n అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? n మూలకాల సంఖ్య n అన్నారు. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే n ఈక్వల్ టు ఇక్కడ మనకి n ఈక్వల్ టు 7 అయితే 2/7 అవుతుంది. 2/7 అంటే ఏ విధంగా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 2 జర్ 4, 4 2 జర్ 8, 8 2 జర్ 16, 16 2 జర్ 32, 32 2 జర్ 64, 64 2 జర్ ఎంత అవుతుంది? 128. 2/7 అంటే ఎంత? 128. ఆప్షన్ 3 కరెక్ట్. 128 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక తరగతిలో 80 మంది విద్యార్థులు కలరు. వీరు గణితం, సైన్స్ పరీక్ష రాశారు. అందులో 46 మంది గణితం మాత్రమే ఉత్తీర్ణులైనారు. 60 మంది గణితం పాస్ అయినారు. అయినా ఎంత శాతం మంది విద్యార్థులు సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైనారు? అంటే ఒక తరగతిలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. సో వెన్ డయాగ్రామ్ వేస్తే మనకి దీనికి మొత్తం విద్యార్థులు మ్యూ ఈక్వల్ టు 80. మ్యాథ్స్ అంటే మొత్తం విద్యార్థులు మ్యూ ఈక్వల్ టు 80 అయితే గణితం, సైన్స్ పరీక్ష రాశారు. అందులో 46 మంది గణితం మాత్రమే అన్నారు కాబట్టి 46 మంది గణితం మాత్రమే ఉత్తీర్ణులైనారు. 60 మంది గణితం పాస్ అయినారు. అంటే 60 మంది గణితం పాస్ అయ్యారు, కానీ గణితం మాత్రమే పాస్ అయిన వారు 46 అయితే గణితం మొత్తం పాస్ అయిన వారు ఎంత? 60 మంది. 60 మంది అంటే 46కి ఎంత కలిపితే మనకి 60 అవుతుందంటే 14. అంటే 14 మంది కూడా గణితం పాస్ అయ్యారు, సైన్స్ కూడా పాస్ అయినారు. అయినా ఎంత శాతం మంది విద్యార్థులు సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైనారంటే సైన్స్ మాత్రమే. ఇది మ్యాథ్స్ అనుకుంటే ఇది సైన్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఎంత? నెంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఈక్వల్ టు ఎంతమంది విద్యార్థులు? 80. నెంబర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎంత? 60 మంది. సో నెంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఎం వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఈ ఉమ్మడి ప్లేస్. అంటే సైన్స్లోను మ్యాథ్స్లోను మాత్రం ఉమ్మడిగా ఉన్నదేంటి? ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఈక్వల్ టు ఎంత? 14. సో మనకి ఎం యూనియన్ ఎస్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఎం వచ్చింది, నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ వచ్చింది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకని? ఫార్ములా ఉంది కాబట్టి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎం ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్. నెంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ అంటే 80 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎం 60 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఎంత? 14. సో నెంబర్ ఆఫ్ ఎస్ అనేది ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 80 మైనస్ 60 ప్లస్ 14.
ఎందుకని ఇక్కడ ఇది ప్లస్ వాల్యూ ఈక్వల్ టు యువతలకు వస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వాల్యూ ఈక్వల్ టు యువతలకు వస్తే ప్లస్ అవుతుంది, +14 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మనకి 80 - 60 అంటే 20, 20 + 14 అంటే 34 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 34 వచ్చింది. మనకి ఇక్కడ ఏం అడిగారు, సైన్స్ మాత్రమే అన్నారు కాబట్టి ఫస్ట్ సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారు కనుక్కున్న తర్వాత శాతం కనుక్కోవాలి. సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారు, దేర్ఫోర్ సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారు ఈక్వల్ టు సైన్స్ ఇది ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎస్ అనేది 34 వచ్చింది. అంటే 34 అంటే ఇక్కడ 34లో నుంచి 14 తీసేయాలి. మాత్రమే అన్నారు కాబట్టి సైన్స్ మాత్రమే అన్నారు, మొత్తం అనలేదు. సైన్స్ మాత్రమే కాబట్టి 13 - 14 చేస్తే 34 - 14 చేస్తే 4 - 4 0 2 వచ్చింది, అంటే 20 వచ్చింది. శాతం అడిగారు, సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారి శాతం అంటే దేర్ఫోర్ సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారి శాతం ఈక్వల్ టు 20 మాత్రమే అన్నారు కదా, 20 మొత్తం ఎంతమంది విద్యార్థులు 80 × 100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 8లోను ఇందులోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 టైమ్స్ ఇందులో 4 టైమ్స్, ఈ 4 మళ్ళీ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 5 ఎంత, 5 × 5 = 5 × 5 25% వచ్చింది. ఇది 100% వేసుకుంటే 25%, అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక తరగతిలో 80 మంది విద్యార్థులు కలరు. వీరు గణితం, సైన్స్ పరీక్ష రాశారు. అందులో 46 మంది మాత్రమే గణితం ఉత్తీర్ణులైన వారు. 46 మంది గణితం మాత్రమే ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎంత, 46 మాత్రమే అన్నారు కాబట్టి 60 మంది గణితం పాస్ అయ్యారు. అంటే 60 మంది గణితము పాస్ అయ్యారు, అందులో 46 కాకుండా మిగతా వాళ్ళు సైన్స్ కూడా పాస్ అయ్యారు. సో M/S అనేది ఎంత అవుతుంది, 14 అవుతుంది. అయినా ఎంత శాతం మంది విద్యార్థులు సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారు అంటే మనకి సైన్స్ మాత్రమే అన్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ M/S తెలుసు, 80 మంది విద్యార్థులు. నెంబర్ ఆఫ్ M అంటే 60 మంది ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ M/S అంటే ఎంత అవుతుంది, 46 మంది. అంటే గణితం మాత్రమే పాస్ అయిన వారు ప్లస్ ఉమ్మడిగా ఉన్నవారు, అంటే రెండిట్లోనూ పాస్ అయిన వారు. అంటే మొత్తం గణితం పాస్ అయిన వారి సంఖ్య ఎంత, మొత్తం 60. నెంబర్ ఆఫ్ M/S అంటే రెండిట్లోనూ పాస్ అయిన వారు ఎంతమంది, 14 మంది. సో నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం వీళ్ళు ఎంతమంది అని, అంటే సైన్స్లో పాస్ అయిన వారి సంఖ్య ఎంత వచ్చింది మనకి, 34 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 34 వచ్చింది. సైన్స్ మాత్రమే అన్నారు కాబట్టి సైన్స్ మాత్రమే పాస్ అయిన వారి సంఖ్య అంటే 34లో నుంచి ఈ 14 తీసేయాలి. ఏంటి, మాత్రమే అన్నారు కాబట్టి ఈ ప్రాంతం వరకు వర్తిస్తుంది. సో 34 - ఈ 14 తీసేయాలి, ఎందుకని ఈ సమితిలో 14 ఉంది కాబట్టి. 34 - 14 చేస్తే మనకి 20 వచ్చింది. సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎంత, 20. మనకి శాతం అడిగారు కాబట్టి మనకి 100%కి చూసుకుంటాం కాబట్టి సైన్స్ మాత్రమే ఉత్తీర్ణులైన వారి శాతము అంటే ఇక్కడ మాత్రమే అన్నారు. సైన్స్ మాత్రమే అంటే 20 మొత్తం విద్యార్థులు ఇంటూ 100%. అప్పుడు ఎంత క్యాన్సిల్ అయితే మనకి 25% వచ్చింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, A = సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 7 యొక్క గుణిజం అయినా ఏ అనేది ఏ సమితి అన్నారు. మనకి 7 యొక్క గుణిజాలు ఏంటి, 7 యొక్క గుణిజాలు
7, 14, 21, 24, 27 ఎక్సెట్రా ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ లిమిట్ అనేది ఉండదు. 7 యొక్క గుణిజాలంటే లిమిట్ అనేది ఉండదు. సో ఆ సమితి ఏమవుతుంది, మనకి సెట్ ఆఫ్ కింద అంటే సమితి కింద రాసుకుంటే ఇక్కడ సమితి ఏ ఈక్వల్ టు 7 యొక్క గుణిజాలు కాబట్టి ఏ సెట్ ఆఫ్ 7, 14, 21, 24 ఎక్సెట్రా ఇలా పరిమితం ఉండవు, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఈ సమితి ఏమవుతుంది, మూలకాల సంఖ్య అనేది పరిమితంగా ఉండవు కాబట్టి ఆ సమితిని ఏమంటారు, అపరిమిత సమితి అంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 5 కారణాంకం. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x² - 6x + 5 = 0 అయినా ఏ బీలు ఏ సమితిలో అని అడిగారు. సో ఎక్స్ అనేది 5 యొక్క కారణాంకం అంటే మనకి ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 5 కారణాంకం. 5 కారణాంకం అంటే ఏమవుతుంది, 1, 5 అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x² - 6x + 5 = 0 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ చేస్తే x² - 6x + 5 = 0. దీన్ని కారణాంక విభజన చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇది 1 ఉంది, 1 × 5 చేసినప్పుడు 1 5 = 5 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినా తీసేసినా ఇక్కడ ఈక్వల్ అవ్వాలి. అంటే -x - 5x అనేది చేస్తే -6x వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది, కలిపినా తీసేసినా ఇక్కడ ఈ వాల్యూ రావాలి, -6 రావాలి. కాబట్టి ఇక్కడ మనం 2 మైనస్ చేసి కలిపితే -6x వచ్చింది. అంటే x² - x - 5x + 5 = 0. ఇక్కడ x కామన్ తీస్తే x ఇక్కడ 1 ఉంటుంది. -5 కామన్ తీస్తే x - 1 = 0. అప్పుడు ఏమవుతుంది, x - 1 × x - 5 = 0. వాల్యూలు ఏమవుతాయి, ఇక్కడ మూలక x వాల్యూలు ఏమవుతాయి, x = 1 or 5 అవుతాయి. అంటే ఈ సమితిలో మూలకాలు ఏమొచ్చినాయి, 1, 5 వచ్చినాయి. అంటే రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఈ సమితిని ఏమంటారు, ఏ ఈక్వల్ టు బి అయ్యింది. కావున ఈ సమితులను ఏమంటారు, సమానమైంది కాబట్టి సమసమితులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 ఫస్ట్ 5 యొక్క కారణాంకం అన్నారు, 1, 5 అవుతాయి. ఇక్కడ x² - 6x + 5ని కారణాంక విభజన చేస్తే x వాల్యూ 1, 5 వచ్చినాయి. అంటే ఈ సమితిలో ఏమైనాయి, 1, 5 వచ్చినాయి. ఏ ఈక్వల్ టు బి అయింది. అంటే ఏ ఈక్వల్ టు బికి సమానమైంది కాబట్టి ఈ సమితుల్ని సమసమితులు అంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ మీకు ఆల్ అని వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.